చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రామ్స్, టమాటా 1, పచ్చి కొబ్బరి కొద్దిగా, అల్లం 2 ఇంచ్, చిన్నులపాయ రెబ్బలు 10, చెక్క లవంగాలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు 10, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, చెక్క లవంగాలు, జీడిపప్పు, కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, చికెన్, టమాటా ముక్కలు వేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చాక మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.